రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు, ఇది జూబ్లీ హిల్స్ ఆటో డ్రైవర్ల బతుకుదెరువు కాదు. 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల జీవితం. రాష్ట్రంలో ఉండే ఆటో డ్రైవర్లందరికీ బీఆర్ఎస్ మద్దతుగా ఉంది. మేము ఇప్పుడే కొట్లాడతలేం. అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా మేమందరం కాకి షర్ట్లు వేసుకొని అసెంబ్లీకి ఆటోలో పోయినాం. ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినాం. ఆ రోజు ఏ ఎలక్షన్ లేదు. ఆ అసెంబ్లీ అప్పుడు కూడా మేము పోయినాం, అసెంబ్లీలో కొట్లాడినాం. మేము అసెంబ్లీలో ఆటో డ్రైవర్ల కోసం ధర్నా చేసినాం, మా గలం వినిపించినాం. ఆటో డ్రైవర్ల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. నాడు కేసీఆర్ గారు ఆటో డ్రైవర్లకు క్వార్టర్లీ ట్యాక్స్ రద్దు చేసిండు. ఆటో డ్రైవర్లకు 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని తెచ్చిండు. ఆటో డ్రైవర్లకు అన్ని రకాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా చూసుకున్నది. రేవంత్ రెడ్డి వచ్చినాక చేసిందేమీ లేదు, చెప్పుడు మాత్రం చాలా చెప్పిండు, ఉన్నాయి బంద్ పెట్టిండు. మా రమేష్ గౌడ్ చెప్తుండే పండుగ ఇంత బతుకమ్మ సీరనొద్దు సార్, మా భార్య అడిగింది, అది కూడా బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి అని. నేను ఎర్రగడ్డలో ఆటో ఎక్కి ఇవాళ తెలంగాణ భవన్ కు రావడం జరిగింది. రాంగ మాట్లాడుతుంటే చెప్తా ఉన్నాడు మా రమేష్ గౌడ్, ఆటోలు బయటకు వెళ్ళిపోవాలి, సిటీలో ఆటో నడపద్దంటున్నారు, అన్ని ఇబ్బందులు. తన బాధ అంతా కూడా చెప్తా ఉన్నాడు. తన తండ్రి జనగాంలో గీత కార్మికుడు, కళ్ళు గీత కార్మికుడు. నా అమ్మ నాన్న ఊళ్ళో ఉంటారు, వాళ్ళకి 2000 పెన్షన్ కేసీఆర్ సార్ ఇచ్చిందే వస్తున్నది, 4000 ఇస్తానన్నాడు రేవంత్ రెడ్డి, ఇయ్యలే బాప అడుగుతుండు అంటున్నాడు. ఈ రకంగా అందరినీ మోసం చేసిండు. ఇప్పుడే మా మారయ్య చెప్తున్నాడు, డ్రైవింగ్ లైసెన్స్ హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇస్తలేడు. నౌకర్లు ఇవ్వపోతివి, స్వయం ఉపాధి పథకం లేదా, రాజీవ్ యువ వికాసం అంటివి, అది వికసించక ముందే వాడిపాయే. మరి స్వయం ఉపాధి పథకాలు లేవా, కనీసం ఇంత ఫైనాన్స్ లో ఆటో నిండా కొనుక్కొని బతుకుతామంటే లైసెన్స్ కూడా బంద్ చేస్తేవి, రిజిస్ట్రేషన్ కూడా బంద్ చేస్తేవి. పైగా మీదికెళ్ళి ఉన్నోళ్ళకేమో ఛాలెంజ్లు. ఇవన్నీ ఇప్పటికైనా మానుకొని తక్షణమే ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24,000 రూపాయలు చెల్లించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.